భగవద్గీత అన్నది ఒక మత గ్రంథం కాదు, అది ఒక జ్ఞాన గ్రంథం. భగవద్గీత అన్నది మత గ్రంథం కాదు, అది ఒక జ్ఞాన గ్రంథం. ఉత్తమ జీవన విధానం ఎలా ఉండాలో అందరికీ తెలియజేసే ఒక జ్ఞాన గ్రంథం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చదవాలి, ప్రతి ఒక్కరూ ఇది చదవాలి. ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఎన్నో చదువుతారు మనం, ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ మనం చదువుతూ ఉంటాం. కానీ ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేదు. మనం ఒక్క భగవద్గీత కనుక మీరు చదవగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో ఉన్న సారాంశం అంతా ఇందులో మీకు కనిపిస్తుందన్నమాట. మెడిసిన్ చదవాలంటే నేను ఒక మెడికల్ కాలేజ్ దీంట్లో వెళ్ళాను. ఏ సందర్భంలో వెళ్ళాల్సి వచ్చిందో ఆలోచించండి. మెడికల్ కాలేజీ విద్యార్థులు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని దొంగతనంగా సంపాదించి దాని ఆన్సర్లు ఇక్కడ తయారు చేసి వాళ్లకు ఇంటర్నెట్, ఈ మొబైల్ ఫోన్ సాధనం ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక మెడికల్ కాలేజీకి నేను వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అక్కడ చూస్తే ఇన్ని పుస్తకాలు పెట్టుకుని కూర్చున్నారు ఒక విద్యార్థులు. అంటే ఒక డాక్టర్ చదవాలంటే మీరు ఇన్ని పుస్తకాలు చదవాలి, ఒక లాయర్గా అవ్వాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలి, ఒక ఇంజనీర్ మీరు కావాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలి. కానీ ఒక గొప్ప మనిషి కావాలంటే ఒక చిన్న పుస్తకం చదివితే చాలు, ఆ పుస్తకమే భగవద్గీత. మీరు ఒక గొప్ప మనిషి కావాలంటే ఒక చిన్న పుస్తకం చదివితే చాలు, ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం మీకు రాదన్నమాట. కాబట్టి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీకు ఈ సంప్రదాన్ 2013 ఈ ముందు 2 బ్యాచెస్ వచ్చాయి, చూసాం. వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడారో, వాళ్ళ భావనలను ఎలా ప్రకటించగలిగారో ఇవన్నీ అద్భుతంగా మనం చూడగలిగాం. దానికి కారణం వాళ్ళ ఏకాగ్రత, వాళ్ళ ఏదో జీవితంలో ఏదో సాధించాలన్న వాళ్ళ తపన, ఒక మంచి మనిషిగా సమాజంలో నేను ఉండాలి అన్న భావనలు వాళ్ళు కలుగజేసి ఈ సంప్రదాన కార్యక్రమం ద్వారా, అదేవిధంగా భగవద్గీత ద్వారా వాళ్ళు గొప్ప మనుషులు ఖచ్చితంగా అవుతారని అంటాం. పిల్లల్ని చూస్తుంటాను ఇప్పుడు. పిల్లలు చాలా స్ట్రెస్. చాలామంది, నాకు 2-3 మంచి పీడియాట్రిక్ డాక్టర్స్ నా మంచి ఫ్రెండ్స్, వాళ్ళని అడుగుతుంటాను, ఎలాగుందండి పిల్లల ఆరోగ్యాలు ఈ మధ్య బాగున్నాయా అంటే 30% పిల్లలకి డయాబెటీస్ అట. ఇప్పుడు 30% పిల్లలకి చిన్న కాలంలోనే 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళలో డయాబెటీస్, వాళ్ళలో స్ట్రెస్. ఈ స్ట్రెస్లు ఇవన్నీ కలుగజేసే దాంట్లోంచి ఈ స్ట్రెస్ లేని జీవితం, స్ట్రెస్ లేకుండా మీ జీవితం ఉండాలంటే గురువుగారు చెప్పినట్టు ఓన్లీ వన్ మెడిసిన్, ఓన్లీ మీకు ఒకే ఒక మెడిసిన్ ఈ శ్రీమద్ భగవద్గీత. కాబట్టి ఈ విధంగా దేన్ని గురించి ఎంత ఆలోచించాలి, ఎవరి గురించి ఎంత ఆలోచించాలి అన్నది మనకు భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు నేను చాలామంది తల్లులను చూస్తాను, సార్ వచ్చారన్న పాట ఏదో చెప్పించాల్సి, అది వాళ్ళ డ్యూటీ అనుకుంటారు. ఇంకా అది చెయ్యకుంటే మనం ఏదో పాపం చేసినట్టు చాలామంది తల్లులు ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యలో. తల్లులందరికీ ఒకే విజ్ఞప్తి, అమ్మా ఇలాంటి పాటలు మీ పిల్లవాళ్ళకి ఎప్పటికూ మీరు నేర్పించకండి, ఈ పుస్తకంలోని 2 శ్లోకాలు పిల్లలకు నేర్పించండి. చూడండి వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారో, ఎంతమంది ఎంత భవిష్యత్తుని ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు తయారు చేస్తారో మీరు ప్రత్యక్షంగా